హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇల్లు ఈగ అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ అనేకమైనటువంటి ఇల్లులు ఉన్నాయి. పిల్లలు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచిపో వెళ్ళిపో అంటూ ఈగని తరుముతూ ఉన్నారనమాట. శుభ్రంగా నువ్వు ఉంటే చెప్పకుండా నే వెళ్తా, దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మురుగునీరు లేకుంటే తిరుగైనా చూడను పో. ఇక్కడ వచ్చేసి ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో అని చెప్పేసి శుభ్రంగా నువ్వు ఉంటే చెప్పకుండా నే వెళ్తా. ఇక్కడ వచ్చేసి శుభ్రంగా ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఈగ చెప్తూ ఉంది, నువ్వు శుభ్రంగా ఉన్నట్లయితే నేనెందుకు వస్తాను అని చెప్తూ ఉంది. దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో అంటే అప్పుడు ఈ యొక్క దోమ చెప్తుంది, మురుగునీరు బాగా పేరుకుపోయింటే దాన్ని వచ్చేసి నువ్వు క్లీన్గా లేకుండా ఉంటే నేను ఎందుకు వస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా మనము నీటిని అంటే మురుగునీటి కాలువలని శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈగలు అనేటువంటిది రావు అనేటువంటిది మనకు ఒక సందేశాన్ని చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక పాఠం చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి, ఇవన్నీ వచ్చేసి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ బొమ్మను మటుకు చూడండి. తర్వాత గేమ్లోని వాక్యాల్లో ఈ అనేటువంటి అక్షరాలు ఉన్నటువంటి వాటికి 0 అనేటువంటి చుట్టండి. ఇటుకలతో ఇల్లు కడుతూ ఉన్నారు. ఈ ఈక కోడి ఈక. తర్వాత చిత్రంలోని పదాలను చదవండి. పదంలోని మొదటి అక్షరానికి గోళం చుట్టండి. వర్ణమాలలో గుర్తించండి. ఇటుక, ఈలా. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను, గళ్ళలో ఉన్నటువంటి పదాలను వచ్చేసి మనము అక్షరాలను వచ్చేసి తర్వాత మనము చూద్దాము. క్రింది బొమ్మలు ఈ అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు అనేటువంటి చెప్పండి. ఇసుక, ఇడ్లీ, ఈగ, ఈటె. తర్వాత క్రింది పదాలు, వాక్యాలు అనేటువంటి చదవండి. ఈ అనేటువంటి అక్షరాలకు గోళం చుట్టండి. ఈక, ఇచట, ఇంత, ఇవతల, ఈక, ఈత, ఈదడం, ఈగతల, ఈల, కమల ఈల, ఈ దండ, వసంత దండ, ఈ గంప, లత గంప, ఈ పంట, కంద పంట. తర్వాత గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ ఈ అనేటువంటిది రాయండి. తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. ఇలా, ఈగ. తర్వాత క్రింది గొల్లలోని అక్షరాలలో ఏర్పడేటువంటి పదాలను రాయండి. తర్వాత చుక్కలు కలుపుతూ చిత్రాన్ని గీయండి. తర్వాత రంగులు అనేటువంటి వేయండి. ఇంటి చిత్రాన్ని చక్కగా రంగులు అనేటువంటి వేసి ఈ యొక్క చిత్రానికి పేరు ఇల్లు అనేటువంటి రాయండి.